అమ్మ చెప్తున్నది నేనేమన్నా అంటేనా ఏం చేస్తాను నేను చాలా అందంగా ఉంటాను. నా అందం చూసే పోటీకి వస్తున్నాను. ఎవరు ఆయన మీ గురువు గారు పోటీ వస్తున్నారా? ఎప్పుడు కూడా గురువు కంటే శిష్యుడు అందంగా ఉండాలని కోరుకోవాలి. అది గురువు లక్షణం. తప్ప ఇది మాత్రం కరెక్ట్గా చెప్పే గురువు గారు. ఈ మాట 100% కరెక్ట్. ఇప్పుడు మంచి హృదయంతో ఏదైనా మంచిగా కనపడుతుంది. మన మనసు ఇప్పుడు మంచి హృదయంతో చూడకుండా ఏదో అడ్డదిడ్డాలుగా తప్పుడు ఆలోచనతో చూస్తున్నారు అనుకోండి, అది తప్పే. అలా అట్టే వాళ్ళకి తప్పు కింద కనబడుతుంది. మాది విశాలమైన హృదయం ఇద్దరు. మమ్మల్ని విశాల హృదయంతో చూడండి దయచేసి. మిమ్మల్ని మేము కోరుకునేది ఒకటే. మీ కనుక ఈ వీడియో అలా కదండి. నాకు ఒక్కటే, ఇప్పుడు మీ విశాలమైన హృదయాలు మా అయితే కుళ్ళు కుతంత్రాలు ముడిసిపోయిన హృదయాలండి. మీరు అనుకుంటే మాకు తప్పు కాదండి. మీ ఎదుటి వాళ్ళు ఎవరిని కూడా లేతో మాట అనే స్వభావం కాదండి, తెలుసండి. మీరు ఒక మాట అర్థం చేసుకోండి. మేము ఒకరిమే కామెంట్ చేయం. ఎవరమ్మా మరి మీ విశాలమైన హృదయాలు అంటే మాకు తెలియదండి. మరి ఇప్పుడు చూపోయి ఉన్నాయా హృదయాలు? ఓపెన్ హార్ట్ అండి. మేము మాట్లాడాలనుకున్నా ఓపెన్ హార్ట్ మాట్లాడుతాం. ఓపెన్ హార్ట్ శబాస్ నా శిష్యులు అనిపించిన అది ఏంటి ఓపెన్ హార్ట్ వీడియోస్ అయ్యి. విశాలమైన హృదయం అంటే అది మనసుని తో చూడాలి తప్ప కళ్ళుతో చూస్తే కనిపించదండి ఎవరికి. అది మాత్రం వాస్తవం. మనసు లోపల ఎంత ప్యూరిటీ ఉందనేది అది లోపల నుంచి చూడాలి, కానీ పైనుంచి చూసి ఎలా ఉన్నారు అలా ఉన్నారని ఎవరి మీద మనం కామెంట్ చేయకూడదు. ఇప్పుడు మేము ఎవరి మీద చేయలేదు, మీరు మాత్రం అందరి మీద చేస్తారు కామెంట్. అది మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు. మేము 10 మందికి మంచి చేయాలనుకునే మనుషులే తప్ప 10 మంది మా హృదయంలో కనీసం ఎత్తు కూడా ఉండే. అందుకని వెళ్ళండి మా హృదయాలే విశాలమైనవి, పక్కోడి ఎంత ముడిచిపోయినాయి అని చెప్పగానే చెబుతున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా మేము తక్కువ చేసి మాట్లాడే ఒక వేలు ఇంటి ఇలా ఎత్తడం వల్ల మనం చూపిస్తున్నాం అంటే మిగతా 3 వేలు మనం చూపిస్తున్నాం అన్న విషయాన్ని మాత్రం 4వ వేలు లేదండి, 2 వేలు ఎలా చూపిస్తాయండి. మిగతా 3 అంటే పిల్లలు జడిపించకండి, తెలుసండి. పిల్లల లోపల ఉన్న నవ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వస్తుందండి ఆ నవ్వు. అటువంటి నవ్వుని మీ కళ్ళతో తక్కువని బ్రేక్ అయ్యేది. మీరు ఏమంటే అనుకోండి, కాబట్టి పిల్లలు మాత్రం అలా పెట్టకండి. నేను ఒప్పుకోనండి, తెలుసండి. మీరు ఏమంటే అనుకోండి, నాకు అనవసరం. పిల్లలు ఒకరు కలకాలం నవ్వు ఉండాలండి. ఆ నవ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే వస్తుందండి ఈ నవ్వు. నవ్వే హృదయాన్ని మాత్రం తెలుస్తుందండి ఆ నవ్వు వీలు వేయడానికి. నవ్వే హృదయానికి మాత్రం తెలుస్తుందండి ఆ నవ్వు వీలు వేటి ఏటని. ఎవరు పడతారో తెలియదని తెలుసండి. ఇప్పుడు మీకు తెలుస్తుందంటారా? ఒక్కొక్కరు నవ్వుతుంటారు అంతే. ఆ నవ్వు పుల్లి కప్టాలతో ఉంటుందండి. ఇది పేరుగా నవ్వే నవ్వండి, తెలుసండి. ఆ నవ్వుని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సంపాదించలేము. అలా కదండి. అడు ఆ జ్యూస్ ఉంపితే దానికి సమాధానం ఎవరు చెప్తారు చెప్పండి? బాధ్యత ఎవరు వహిస్తారా? ఒలికి మన కాంతి ఏదో మన దగ్గర నిలబడదండి. మీరు ఎంత కల్పించా సరే తనకి భగవంతుడు ఇది ప్రాప్తుంటాడు, అది మాత్రం వెళ్తుంది. మిగతాది ఒలిపల్ని కాకుంటే ఒలిగిపోద్ది. దాన్ని పెద్ద భూతార్థాలు చూపించి మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడబెట్టండి. నా తెలియకొడుతున్నాను. సృష్టి రహస్యం ఇది. సృష్టిని ఎవరో తప్పించలేరు. ఏంటండి ఒంపేయడం అనేదండి? ఒంపేయడం అనేదండి మీరు ఎవరు కావాలని ఎవరు పంపరు కదండి. ఏదైనా సరే ఒక పదం మీరు పరిచయం అనుకోండి. ఆ పదం వెనక మీకు ఒక రీజన్ ఉంటుంది, ఇంకో రీజన్ ఉంటుంది. అన్ని రీజన్ మీకు లాగా ఉండాలని కోరుకోవడం రైట్ కాదండి. మీరు చెప్తున్నారు. ఇప్పుడు అది ఒలిగింది అనుకోండి, దాన్ని శుభ్రం చేసేవాళ్ళు ఎవరో చెప్పండి కొంచెం. ఏంటి కాలం ఎవరి కోసం ఆగిపోతే తన పని చేసుకెళ్తుంటారు. అలాగే ఈ పని చేసుకెళ్తుంటుంది అంతే తప్ప. అదేనండి ఒలిగితే కాలం వచ్చి క్లీనింగ్ చేస్తుందండి. చేయకపోతే అలా అమ్మం చేస్తుందండి. మీరు ఎందుకండి మీరు అంత వెక్స్ అయిపోవడం? అయిపోవాల్సిన అంత అవసరం మీ దగ్గర ఎందుకు ఏర్పడుతుందండి? ఒకసారి మీరు కంట్రోల్ చేసుకొని మీరు జాగ్రత్తగా దాని గురించి ఆలోచించండి మీరు. ఓకేమా? సరే అది కానీ కొలిగితే దాని సమాధానం మీదే చెప్పాలి. అది మన చేతిలో ఉండదమ్మా. భగవంతుడు నీకు ఇంతవరకు ప్రార్థించాడు, అదే కాదు వాళ్ళ పూజ తను తీసుకుంటుంది. దాన్ని సంతోషంగా ఆస్వాదించడం అనేసి దాన్ని సీరియస్ అవ్వడం అమ్మా నాకు తెలియకడుతున్నాను.
మీరు ఎందాకేమో మాట్లాడలేదు కదా కొన్ని మాటలు, ఆ మాటలు ఏంటో ఒకసారి మంచి చెప్తాను మా కోసం. కొంచెం దగ్గర ఇందాక మీ అమ్మగారు మనం చూసి కుళ్ళుకుంటున్నారు, ఎందుకు అర్థం కావట్లేదు. ఏమంటే ఒక్కటి మాత్రం తెలుసుకోండి, మీరు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఎన్నో కళ్ళ కప్పాలు లేని మనుషులు మా ఇద్దరు అని. మమ్మల్ని మీరు ఏంటండి అపార్థం చేసుకోకండి, ముందే చెప్తున్నాను. మనిషిని కుళ్ళుకొని మాట్లాడుతుంటే ఏంటండి కుళ్ళుకొని మాట్లాడవచ్చు. కుళ్ళుకోవడం అండి, దేని చూసి కుళ్ళుకోవడం మిమ్మల్ని ఇద్దరునే మీ అందగాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు. అవి మాట్లాడటండి, అవి గుర్తుంచుకోండి. ఏదైనా సరే అది అది మంచి పద్ధతి కాదండి. ఏం మంచి పద్ధతి కాదండి. మీ ఇద్దరు అందగాళ్ళు కాదు అవన్నీ అసలు గౌరవం ఎందుకు వెళ్ళాలండి. మనుషులతో మాట్లాడినట్టు ఉండాలి. గ్లామర్గా ఎక్కడికో తీసుకోవాలి. అవన్నీ ఏంటండి అవి మంచి వరకు చేయండి. అవన్నీ మా గ్లామర్ మా దగ్గర ఉంటుంది, మా అందరూ మా దగ్గర ఉంటుంది. మేము మేములా ఉంటాం, మేము ఇంకొంత పోల్చుకోవాల్సిన అవసరం మాకు ఏంటండి చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో పోల్చుకోవట్లేదు, మీకు మీదే ఒకరికొకరు అందగాళ్ళని చెప్పుకుంటున్నారు ఇద్దరు అని. డబ్బేసి ఆడుతున్నాం ఏంటండి మా ఇద్దరు మేము అనుకుంటే మీకు ఏంటంటే బాధ చెప్పండి. ఏంటి మీ కనుక ఎవరిని కదా తక్కువ చేసి చూడద్దు, తక్కువ చేసి మాట్లాడద్దు, తక్కువ చేసి చూడడం కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి చేయకండి. ఎవరి దగ్గర ఉండే టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరి స్కిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఒకరినే మనం కామెంట్ చేయడం కానీ ఒకరు చేసిన కామెంట్ మనం ఎప్పుడు తీసుకోవడం కానీ మనం ఎప్పుడు చేయకూడదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇవ్వడానికి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో మా కామెంట్ రూపంలో చెప్తే మేము అలాంటి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ. ఎద్దో తంబలు చూపించండి మరి ఇంకెందుకు. అయ్యో ఎంతో మంచి మనుషులు, విశాలమైన మనుషులు తంబలు చూపిస్తున్నారు.